హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా పలావ్ తయారీ విధానం చూద్దాము. ఇక్కడ ఆనియన్స్ కానీ టమాటా కానీ ఏమి యాడ్ చేయట్లేదు. పలావ్ అంటే చాలా రకాలు ఉంటాయి. నేను వచ్చేసి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, పువ్వు, అలాగే మిరియాలు, యాలుక్కాయలు, సాజీరా ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మళ్ళీ గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని తెరలేంత వరకు ఉంచుకోవాలి. అయితే ఇక్కడ మనం ముందుగా బియ్యం 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ తెరులుతున్న వాటర్లో మనం పలావ్ వాటర్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఆగితే పలావ్ అనేది ఉడుకుపట్టినప్పుడు కూడా మనం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నా మొబైల్ వచ్చేసి మొత్తుకుంటుంది. డివైస్ కూల్ డౌన్ అని చెప్పేసి మొబైల్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తెచ్చి వీడియో తీస్తున్నాను. ఇదెందుకక్క మాకు చెప్తున్నావు, నీ సోదంతా అని చెప్తున్నారేమో. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మొబైల్లో స్టోరేజ్ ఎక్కువ ఉన్నది తీసుకోండి, కెమెరా బాగున్నది తీసుకోండి, బ్యాటరీని కూడా చెక్ చేసుకోండి. నాలాగా మొబైల్ మీద అస్సలు కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండా మాత్రం తీసుకోవద్దు. ఫైనల్గా నా పలావ్ అయితే రెడీ అయిపోయింది. పలావ్ కాంబినేషన్లోకి ఏ కర్రీ అయినా సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ మష్రూమ్ కర్రీ చేశాను అనమాట. మష్రూమ్స్ సరిగ్గా కనపడట్లేదు. కొంచెం షో ఆఫ్ చేయకపోతే ఎవరు చూడరు కదా, అందుకని లైక్ అండ్ సబ్స్క్రైబ్.